వెంకటేశ్వర వ్రతకల్పము 5 అధ్యాయాలు. మొదటి అధ్యాయంలోనే కథ గురించి రాసి ఉంటుంది. కలియుగంలో ఒకానొక శుభముహూర్తాన సాక్షాత్తు భూలోకంలో వైకుంఠమే ఈయన తిరుమల కొండపై విశ్వపతి అను భక్తునికి శ్రీనివాసుని రూపంలో వెలిసి శ్రీ వెంకటేశ్వరునిగా భక్తులచే కొలవబడుతున్న శ్రీమన్నారాయణుల వారు శ్రీ వెంకటేశ్వర వ్రతకల్పంగా ప్రసిద్ధి నొందింది. ఈ వ్రతం గురించి గంధము గురించి అనుజ్ఞనిచ్చిన ఈ విధముగా చెప్పారు. ఓ ఈ ప్రియభక్త, విశ్వపతి నామధేయం నా ప్రియభక్తుడనైన నీకు ఇప్పుడు ఒక విశేష వ్రతకల్పం గురించి వివరిస్తున్నాను. ఈ వ్రతం నాకు అత్యంత ప్రియమైనది, అందరూ ఆచరించుటకు ఎంతో సులభమైనది. కలియుగములో మానవులు తమ తమ పూర్వజన్మ ఫలములను అనుభవిస్తూ తిరిగి అనేక పాపకర్మలను ఆచరిస్తూ అనేక కష్టం పాలవుతున్నారు. వీరిలో నా భక్తులైన కొందరు వారి వారి కష్టాలను నివారించవలసిందని వేడుకున్నారు. ఎన్నో ప్రయాసలు నోర్చి తిరుమల యాత్ర చేసి నన్ను దర్శించుకుంటున్నారు. నా భక్తుల కంటే నాకు అత్యంత ప్రియమము నా మీద పూర్తి భారం వేసి ధర్మపదంలో జీవితం గడిపే వారి బాధ్యత నేనే వహిస్తాను. ఇప్పుడు నేను వివరిస్తున్న ఈ వ్రతము వెంకటేశ్వర వ్రతకల్పము అనే పేరుతో ప్రసిద్ధి చెందింది. ఈ వ్రతం నాకు అత్యంత ప్రియమైనది. ఈ వ్రతానికి భక్తి శ్రద్ధలతో ఎవరైతే ఆచరిస్తారో వారి బాధలన్నీ తక్షణమే నివృత్తి కాగలవు. ఈ వ్రతం ఎవరైనాను ఎప్పుడైనాను ఆచరించవచ్చును. ప్రత్యేకించి మార్గశిర మాఘం, కార్తీక మాసంలందు కానీ, పౌర్ణమి, పంచమి, సప్తమి, ఏకాదశి తిథులందు కానీ, శ్రవణ నక్షత్రం రోజు కానీ రోజులందు ఆచరించిన మిక్కిలి ఫలదాయకం. ఈ కలియుగములో నా భక్తులైన మీరు అనుభవిస్తున్న కష్టాలన్నీ నాకు తెలియను. మీకు ఎప్పుడు ఏ కష్టం కలిగినా, ఏ ఆర్థిక సమస్యలు కలిగినా, ఆరోగ్య సమస్యలు కలిగినా, ఉద్యోగ వ్యాపార సమస్యలు కలిగిన మనశ్శాంతి లేనప్పుడు ఈ వ్రతం ఆచరించిన ఎడల తక్షణమే ఆ కష్టాలన్నీ తొలగిపోగలవు. మరియు మీరు మీ ఇంట శుభకార్యములు తలపెట్టినని ఈ వ్రతం ఆచరించట ఎడల శుభకార్యములు నిర్విఘ్నంగా జరుగును, శుభప్రదము కలుగును. ఈ వ్రతం ఆచరించిన వెంటనే సకల సుఖములు, శాంతులు, అష్టైశ్వర్యములు లభించును. ఉదయాన్న కానీ సాయంకాలం కానీ ఈ వ్రతం ఆచరించవచ్చును. ఈ వ్రతం 5 అధ్యాయములతో కూడిన ఈ 5 అధ్యాయములను భక్తితో పఠించవలను. మీ స్వగృహమందు కానీ, వసత గృహమందు కానీ, నా ఆలయమందు కానీ, ఏ పుణ్యక్షేత్రం నందు కానీ, నదీ తీరం నందు కానీ ఈ వ్రతం ఆచరించవలను. మీరు వీలైన ఎడల మీ బంధుమిత్రులందరినీ ఆహ్వానించి ఈ వ్రతం ఆచరించుట మిక్కిలి శ్రేయదాయకం. ఈ వ్రతం ఆచరించిన వారికి, విన్నవారికి, ప్రసాదం భక్తితో స్వీకరించిన వారికి అష్టైశ్వర్యములు కలగలు. ఈ వ్రతము పూర్వకాలం నా ప్రియభక్తులైన ఎందరో మునీశ్వరులు ఆచరించి ఎన్నో దివ్యాశీస్సులు పొందినారు. భూలోకవాసులైన మీ అందరికీ ఈ వ్రతం మిక్కిలి ఆనందప్రదానమైన అనేక శుభాలు కలుగు చేయును. ప్రశాంత మనసుతో నన్ను తలంచుకుంటూ ఈ వ్రతం ఆచరించినచో వ్రత ఫలము మిక్కిలిగా ఉండగలదు. ఈ వ్రతం ఆచరించే విధానము మిక్కిలి సులభనంతరం. కలియుగంలో మీకు గల కష్టములన్నీ నాకు తెలియను. అందువలన అత్యంత కఠోర నిష్ఠతో చేసే తపస్సులకు, యజ్ఞాలకు, యాగాదులకు నిత్య ఫలము కేవలం ఈ వ్రతం ఆచరించటం వలనే మీరు పొందగలరు. ముందుగా వ్రతం ఆచరించు ప్రదేశం చక్కగా శుభ్రపరచుకోవలను. మండపం ఏర్పాటు చేసుకొని నా ప్రియసకులైన శ్రీదేవి, భూదేవులతో కూడిన నా పటము మండపంపై ఉంచవలను. మండపము గోడకు అణిచి ఉంచవచ్చును. మీకు ప్రియమైన ఇతర దేవతల పటములు కూడా ఉంచుకోవచ్చును. నవగ్రహ దేవతలు, అష్టదిక్పాలకులను ఆహ్వానం పలకవలను. లేదా వారందరికీ మనసులోనే నమస్కరించవచ్చును. ముందుగా పసుపు వినాయకుని పూజించవలను. అటు తరువాత ఈ వ్రతమునందలి 5 అధ్యాయములు భక్తి శ్రద్ధలతో పఠించవలను. ఇవియే ప్రథమ అధ్యాయము. మిగిలిన 4 అధ్యాయములు నాకు అత్యంత ప్రీతిపాత్రులైన విశ్వామిత్ర, వశిష్ఠ, భరద్వాజ, అంత్రి మహామునులు ప్రసవించారు. ఈ 5 అధ్యాయములు పఠించిన తర్వాత నాకు ప్రియమైన స్తోత్రము పఠించవలను. ప్రతి అధ్యాయానికి చివర గోవింద 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 అని 3 సార్లు స్మరించవలను. ఈ కలియుగంలో సామాన్య మానవులైన మీ అందరి కష్టములు నాకు తెలియను కావున వేరొక విశేషము కూడా చెప్పును. ఈ వ్రతము ఇంత వివరముగా చేసుకున్న శక్తి లేని వారు మీరు ఒకరే నా పటము ఎదురుగా ఉంచుకొని విఘ్నేశ్వరునికి, నవగ్రహ దేవతలకు, అష్టదిక్పాలకులకు మనసులోనే నమస్కరించి ఈ 5 కథలను పఠించి మీకు వీలైన ఏ ఫలమునైనా నాకు నివేదించి ప్రసాదముగా స్వీకరించవచ్చును. ఈ విధముగా చేసినా కూడా మీ కార్యసిద్ధి కలగలదు. మీ కష్టములన్నీ తొలగిపోవును. మీకు సకల సుఖములు కలుగును. ఎవరైతే ఈ వ్రతం అత్యంత భక్తి శ్రద్ధలతో ఆచరిస్తారో వారి గృహమునకు స్వయముగా నేనే ఏదో రూపంలో వచ్చి ప్రసాదాన్ని స్వయముగా స్వీకరిస్తాను. నా అనుగ్రహం మీ అందరి యందు ఎప్పుడూ ఉంటుంది. ఈ స్వామివారు తిమ్మరాజు విశ్వపతి రామకృష్ణమూర్తి విశ్వపతి అను భక్తునికి ఈ విధముగా తనకు అత్యంత ప్రియతకరమైన
తానెల్లప్పుడూ నివసించే తిరుమల కొండపై ఈ వ్రత విధానమును అనుగ్రహించారు. కలియుగ వాసులైన మనమందరము ఈ వ్రతమును ఆచరించి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహం పాత్రలు కావాలని ఈ వ్రతమాచరించినతోనే మన కష్టాలన్నీ తొలగిపోయి అనేక శుభములు కలుగును పొందవచ్చును. గోవింద గోవింద గోవింద.